అలాగే మా గురువుగారు కొన్ని సంవత్సరాలు కఠినమైనటువంటి సాధన నాకు అలవాటు చేస్తే 30 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేస్తే ఇప్పుడు 13 నిమిషాల్లో సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోతాను. 13 నిమిషాలే, ఎక్కువ సమయం ఏం పట్టదు. 13 నిమిషాల్లో సూక్ష్మ ప్రయాణం చేస్తాను. జాగృతను కుండలిని శక్తిని ఆధీనం చేసుకొని ఆటోమేటిక్గా అన్నీ వెళ్ళిపోతాయి. అంత ప్రయాణం చేస్తే ఎంత వచ్చింది? 2:30 గంటలు సినిమా చూడటానికి గంట ముందే థియేటర్కి వెళ్ళి కూర్చుంటాము. మధ్యాహ్నం 12 గంటలకు తినేదానికి పొద్దున్న 6 గంటలకే వండుకుంటాము. నిండు 100 ఏళ్ళు బ్రతకాలంటే మనం ఎప్పుడు మేలుకోవాలి? ఎప్పుడు మేలుకోవాలి? సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇదే కదా ఆలోచన. అందుకని శ్వాస మీద ధ్యాసలో ఒక అద్భుతమైనటువంటి పటుత్వం ఉందండి. దీనికి 5 లక్షణాలు ఉన్నాయి. 5గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఫ్రెండ్షిప్ ఎంతమందికి ఉందో నిజాయితీగా ఒప్పుకుంటే, దాన్ని మీరు అవాయిడ్ చేయగలిగితే ఖచ్చితంగా మీ శ్వాస చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకు శ్వాస మీద ధ్యాసగా చెబుతామంటే, మనం వదిలేటువంటి తేలికపాటి శ్వాస గాలిలో కలిసినప్పుడు, అనంత వాయువుల్లో కలిసినప్పుడు మనలాంటి మహానుభావులు, మనలాంటి రోగులు చాలామంది ఉన్నారు దేశంలో. నువ్వు తేలికపాటి శ్వాస వదిలేవు కాబట్టి నీకు తెలియకుండానే ఇంకొక ప్రాణిని కాపాడుకోగలుగుతున్నాం మనం. కలుషితమైనటువంటి గాలి నువ్వు ఎప్పుడైతే వదిలేవో, అందరం కలుషితమైనటువంటి గాలి వదిలితే పక్కవాడికి హానికరం. అందుకని మనకు తెలియకుండా పరోక్షంగా ప్రత్యక్షంగా ఇంకొక ప్రాణికి మనం ఆధారం అవుతున్నామనంటే మనం వదిలేటువంటి తేలికపాటి శ్వాసే. అంత గొప్ప శ్వాసలో ఉన్నటువంటి ప్రక్రియే ధ్యానం. ఈ ధ్యానం పట్టుత్వానికి మనకి ఒక 5గురు మహానుభావులు, దరిద్రులు ఎప్పుడు మన కూడా ఉంటారండి. మరి నిజం ఒప్పుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పాలి. ఎవరైనా వీరు చెబుతారు. నాయన మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పండి. నేనే. వారు మహానుభావులు, అందుకే నా పేరు చెప్పారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? చూసారా, బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు పేరు ఎదుగుతున్నారు. భగవంతుడంట కాదండి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరా అంటే కోపం ఫస్ట్. ఎస్, యాంగర్. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరినైనా సాడ్, విచారం. ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటాం కదా, అది బంగారమో తెలియదు, ఎత్తడో తెలియదు, రాగివో తెలియదు. 3వది ఫియర్, భయం. 4వది గిల్టీ, ఏదో నేను దోషిగా ఫీల్ అయిపోతూ ఉంటాను ప్రతి చిన్న విషయానికి. 5వది హర్ట్ అవ్వడం. యాంగర్, సాడ్, ఫియర్, హర్ట్, గిల్టీ. ఈ 5 లక్షణాలు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి ప్లీజ్. రైజ్ యువర్ హ్యాండ్స్. నిజాయితీగా ఒప్పుకున్నవాడు ధన్యుడు, ధ్యానుడు. చూడాలి, ఎవరికి లేవంట. అది మీకు ఈ 5 లక్షణాలను ఎప్పుడైతే మనం జయిస్తామో ఖచ్చితంగా మంచి ధ్యానపరుడు అవుతాం. అందుకని ఈ 5 లక్షణాలు మన దరిదాపులు కూడా రానివ్వకూడదు. ఎందుకు కోప్పడుతున్నావయ్యా అంటే, నేను ధ్యానం చేస్తాను సార్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. కూర్చో అంటాడు. ఏంటిది? 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాడిని తిడుతూనే ఉంటాడు. ఎట్లా? దేన్ని జయించావు నువ్వు 30 సంవత్సరాల్లో? అందుకని కోపాన్ని పాలద్రోలండి, అవసరం లేదు మనకు. అది 60 ఏళ్ళు బ్రతుకుని 30 ఏళ్ళకి తీసుకొచ్చింది అదే. ఇంట్లో భోజనం చేస్తేనేమో మనం తిడుతుంటాం, బయట భోజనం చేస్తే కిరీటాలు తొడుగుతాం. ఏంటండి ధర్మం? రోజు చూస్తున్నాం కదానా. అందుకని రోజు శ్వాస నీలో నడుస్తూనే ఉంది. అందుకని గుర్తుపెట్టుకోండి, శ్వాస తేలికగా ఉన్నప్పుడు ఒక నిశ్చలమైనటువంటి ధ్యానపరుడు 1 నిమిషానికి 18 సార్లు ఖచ్చితంగా శ్వాస తీసుకుంటాడు. అతని మాట శాసనం అవుతుంది భవిష్యత్తులో. అతను ఏం చెప్పినా శాసనం అవుతుంది. అతని ముఖం చాలా తేజవంతంగా ఉంటుంది. చూడగానే 2 చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది. అలా 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 మనం ఎందుకు కాకూడదు? మనమే ప్రతి ఒక్కరం అలా ఎందుకు కాలేకపోతున్నాం? ఇలా ఉంటున్నాము కాబట్టి. ఎలా ఉంటున్నామని అంటే, బరువైన శ్వాస నేను పీలుస్తున్నానండి, అందుకని నా దేహం బరువైపోతుంది. ఎందుకంటే నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఈ 5గురు ఉన్నారండి, ఈ దరిద్రులు 5గురు ఉన్నంతకాలం నేను బాగుపడలేనని వీటిని వదిలేయాలనుకుంటున్నాను. ఎంతమందికి ఉంది? అమ్మయ్య, చూసారు ఇప్పుడు 2 చేతులు వేసా? వదిలేస్తారా? షూరా? రైట్.